పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో పాకిస్తాన్ ప్రభుత్వ వైఖరి, మిలిటరీ సాగిస్తున్న రాక్షస అణచివేత చర్యలు ఇప్పుడు అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అక్కడ రోజురోజుకు దిగజారుతున్న అత్యంత భయంకరమైన మానవ హక్కుల ఉల్లంఘనలు, పౌరుల భద్రతా పరిస్థితులపై ప్రపంచంలోనే అత్యున్నత సంస్థ అయిన ఐక్యరాజ్య సమితి తీవ్ర దిగ్భ్రాంతిని, తీవ్ర స్థాయి ఆందోళనలు వ్యక్తం చేసింది. పీఓకే భూభాగంలో తమ ప్రాథమిక హక్కుల కోసం పెరిగిన నిత్యావసర ధరలకు వ్యతిరేకంగా శాంతియుతంగా వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్న అమాయక పౌరులపై పాకిస్తాన్ భద్రతా బలగాలు ప్రయోగించిన క్రూరమైన అణచివేత చర్యలకు ఖచ్చితంగా జవాబుదారీతనం ఉండి తీరాలని యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గురెట్రెస్ డిప్యూటీ అధికారి ప్రతినిధి ఫర్హాన్ హక్ స్పష్టం చేశారు. న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని తాజా భయాందోళనకర పరిస్థితులు, ఇటీవల అక్కడ వేగంగా మారుతున్న పరిణామాలపై సెక్రటరీ జనరల్ దృక్పథం ఏంటని ప్రశ్నించగా ఫర్హాన్ హక్ స్పందించారు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హై కమిషనర్ హోల్కర్ టర్క్ తీసుకున్న చొరవకు, ఆయన చేసిన పనులకు యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని ఆయన ప్రకటించారు. హోల్కర్ టర్క్ ఈ విపత్కర పరిస్థితులపై చేసిన నిష్పాక్షిక విజ్ఞప్తిని పాకిస్తాన్ పాలకులు, అంతర్జాతీయ సమాజం తక్షణమే సీరియస్ గా పరిగణలోకి తీసుకుంటాయని భావిస్తున్నట్లు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వాస్తవానికి పీఓకేలో నెలకొన్న అత్యంత ఉద్రిక్త పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హై కమిషనర్ హోల్కర్ టర్క్ గత నెలలోనే తన తీవ్ర నిరసనను, తీవ్ర స్థాయి ఆందోళనను ప్రపంచ వేదికపై ఉంచారు. అక్కడ నిరసనకారులు క్రూరంగా కాల్చి చంపబడడం, అక్కడి ప్రజల కోసం పోరాడుతున్న యునైటెడ్ అవామీ యాక్షన్ కమిటీ అనే ప్రజా సంఘంపై పాకిస్తాన్ ప్రభుత్వం ఏకపక్షంగా చట్టవిరుద్ధమైన నిషేధం విధించడం, ఆ కమిటీకి చెందిన ప్రజా నాయకులను అర్ధరాత్రి వేళల్లో అక్రమంగా అరెస్టులు చేసి జైళ్లలో బంధించడంపై హోల్కర్ టర్క్ విరుచుకుపడ్డారు. ఈ దారుణాలపై స్వతంత్రంగా, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా, నిష్పక్షపాతంగా, సమగ్రంగా విచారణ జరపాలని ఆయన గట్టిగా పిలుపునిచ్చారు. అంతేకాకుండా ప్రజలు తమ బాధలను ప్రపంచానికి చెప్పుకోకుండా పాకిస్తాన్ ప్రభుత్వం పీఓకే వ్యాప్తంగా డిజిటల్ దిగ్బంధనాన్ని విధించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిపివేయడం, ప్రజలు గుమికూడకుండా బహిరంగ సమావేశాలపై కఠినమైన ఆంక్షలు విధించడం వంటి చర్యలు ఐక్యరాజ్య సమితి పత్రాల్లో పొందుపరిచిన ప్రాథమిక మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తాయని యుఎన్ ప్రతినిధులు స్పష్టం చేశారు. పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాయడం, శాంతియుతంగా సమావేశమయ్యే ప్రజాస్వామ్య హక్కులను సైనిక బలగాలతో అణచివేయడం ఏమాత్రం సహించరాని నేరమని వారు తీవ్రంగా హెచ్చరించారు. నిరసనకారులపై పాకిస్తాన్ సైన్యం, పోలీసు బలగాలు ప్రదర్శించిన క్రూరత్వంపై, అధికారుల జవాబుదారీతనంపై విలేకరులు ప్రశ్నించగా ఫర్హాన్ హక్ మరింత స్పష్టమైన హెచ్చరికలు చేశారు. ప్రపంచంలో ఏ మూలనైనా, ఏ ప్రభుత్వ పరిధిలోనైనా పౌరులు శాంతియుతంగా తమ నిరసనలు తెలియజేయడానికి అనుమతించడం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత అని ఆయన ఉద్ఘాటించారు. ఇక్కడ పీఓకే విషయంలో కూడా ఖచ్చితంగా అదే వర్తిస్తుంది. తమ హక్కుల కోసం పోరాడుతున్న ప్రజాస్వామ్య నిరసనల్లో పాల్గొనే ఏ ఒక్క పౌరుడికి హాని జరిగినా లేదా ప్రాణాలు పోయినా దానికి కారణమైన ప్రతి ఒక్క అధికారి, పాలకులు జవాబుదారీతనం వహించి తీరాలి అని ఆయన తేల్చి చెప్పారు. పీఓకేలో రాజకీయ ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరడానికి ప్రధాన కారణం అక్కడ నిర్వహించిన జూలై 27 అసెంబ్లీ ఎన్నికల వాతావరణమే. జూలై నెల నుంచి ఎన్నికల ప్రక్రియ సాగుతున్న సమయంలోనే అక్కడ పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో డజన్ల కొద్దీ అమాయక పౌరులు తమ ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో అత్యధిక శాతం మంది తమ ప్రాథమిక జీవన హక్కుల కోసం ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి శాంతియుత నిరసనలు చేపట్టిన సాధారణ నిరసనకారులే కావడం గమనార్హం. ఒకవైపు ఎన్నికల నాటకం ఆడుతూనే మరోవైపు నిరసనకారులను రక్తం చిందించేలా పీఓకేలో పాకిస్తాన్ ఆర్మీ కాల్చి చంపడం అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ను తీవ్ర రక్షణలో పడేసింది. మొత్తానికి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో పాక్ మిలిటరీ సాగిస్తున్న దౌర్జన్యాలు, మానవ హక్కుల వినాశనంపై ఐక్యరాజ్య సమితి ఈ స్థాయిలో విరుచుకుపడడం పాకిస్తాన్, ఇస్లామాబాద్ పాలకులకు పెద్ద దౌత్యపరమైన షాక్ అని చెప్పవచ్చు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ, స్వతంత్ర గొంతులను బంధిస్తూ, డిజిటల్ కటాఫ్స్ విధించి పీఓకే ప్రజలను చితకబాదుతున్న పాకిస్తాన్ ప్రభుత్వంపై ఐక్యరాజ్య సమితి తీసుకున్న ఈ కఠిన వైఖరి రాబోయే రోజుల్లో అక్కడ అంతర్జాతీయ మానవ హక్కుల బృందాల ప్రత్యక్ష విచారణకు, పాకిస్తాన్ మిలిటరీపై అంతర్జాతీయ ఒత్తిడి పెరగడానికి దారితీస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.